హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో పండగలప్పుడు త్వరగా చేసుకునే ఒక ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే చక్కెర పొంగలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగల్ని ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ చక్కెర పొంగల్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి పావు కప్పు దాకా పెసరపప్పును వేసుకోండి. ఈ పెసరపప్పుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పుని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా రైస్ని తీసుకోవాలి. రైస్ని వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి కుక్కర్లో వేసుకోండి. మనం ఇక్కడ పెసరపప్పు బియ్యం కలిపి మొత్తం 1 కప్పు దాకా తీసుకున్నాం కదా, ఇందులోకి అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపి కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని మనం కొలుచుకున్న కప్పుతోని ముప్పావు కప్పు దాకా బెల్లాన్ని, పావు కప్పు దాకా చక్కెరని వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1.5 కప్పు వరకైనా వేసుకోవచ్చు. ఇందులోకి అరకప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లం సిరప్ని పక్కన పెట్టేసేయండి. కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనకి రైస్ అనేది మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక గరిటెతో బాగా మిక్స్ చేసుకొని కొంచెం మ్యాష్ చేసినట్లుగా చేయండి. తర్వాత మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా నలకలు ఉన్నా కూడా సపరేట్ అయిపోతాయి. అంతా బాగా మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇందులోకి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా చక్కెర పొంగల్లో వేసేసేయండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసేసేయండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అయితే కొంచెం పలచగానే ఉండాలి, చల్లారాక ఇంకొంచెం గట్టి పడుతుంది. సో అంతేనండి, నోరూరించే కమ్మనైన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా త్వరగా అయితే ఈ ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ ప్రసాదం రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.